హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు సూపర్ టేస్ట్ అయిన బిర్యానీ, పొడి పొడులాడుతున్న బిర్యానీ పక్కా కొలతలతో చూపిస్తా రండి. ఇప్పుడే మా ఛానల్ కానీ ఓపెన్ చేసినట్లయితే లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని ఒక చెంబు తీసుకొని 3 చెంబుల బిర్యానీ రైస్ తీసుకోండి. బియ్యంలో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. 1కి 3 సార్లు కడగాలి. అప్పుడే బియ్యం శుభ్రంగా ఉంటాయి. గంట లేదా అరగంట సేపు నానబెట్టాలి బియ్యం. ఒక పాత్ర తీసుకోండి, దాంట్లో ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, దాల్చిన చెక్క, పువ్వు, యాలకులు అవన్నీ వేగాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ నలుపుతూ వేయండి, లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉంటాయి. తర్వాత 4 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు, 4 జీడిపప్పులు, 2 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర, 1 టమాటో వేసుకొని అన్నీ నేను చూపించినట్లుగా ఆనియన్స్ వేగాలి. వేగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చూసారా ఎంత బాగా వేగాయో, అలా వేగిన దాకా ఉంచుకోవాలి. మనం ఒక చెమ్ము రైస్కి చెమ్మున్నర వాటర్ పోసుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకొని వాటర్లో పిండండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, మీ టేస్ట్కు తగినంత కల్లుప్పు వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని అన్నీ కలిసేలాగా తిప్పండి. ఒకసారి గంట పెట్టి తిప్పి మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి. తెరులుతున్నప్పుడు నీళ్ళు బాగా మరగనిచ్చిన తర్వాత బాస్మతి బియ్యాన్ని చేతితో నలపకుండా తీసి నార్మల్గా వేసేసేయండి. నలిపితే బియ్యం అనేవి ఇరిగిపోతాయి. బియ్యం అన్నిటినీ వేసుకొని గంట పెట్టి ఒకసారి తిప్పుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత చూస్తే మళ్ళీ ఒకసారి గంట పెట్టి తిప్పాలి. ఉడికిందా లేదా అని చూడాలి. ఒకసారి చూసారా, గుమగుమలాడుతున్న బాస్మతి రైస్తో బిర్యానీ. ఒకసారి అన్నం మొత్తం గంటతో తిప్పుకుంటే పొడి పొడులాడుతూ రైస్ ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్, గుమగుమలాడుతున్న బిర్యానీ రైస్. ఒక ప్లేట్ తీసుకొని బిర్యానీ పెట్టుకొని చికెన్ వేసుకొని తింటుంటే ఉంటుంది అబ్బా సూపర్. ఒక లెవెల్లో ఉంటుంది బిర్యానీ. చికెన్ నిమ్మకాయ పిండుకొని ఆనియన్ తింటుంటే సూపర్ టేస్ట్ అయిన బిర్యానీ.